మాట్లాడబోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టారా బొకడం? ఎవడైనా లిల్లీ పుట్టే? నీకు నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్ లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఇది ఈ దీంట్లో ఎందుకు ఈయన లాగారు అనేది ఒకసారి ఈయన ఏమన్నారు కూడా వినొద్దాం. అతను మాట్లాడే రాంగ్ మాటలు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 మనకి మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చింది. వీళ్ళెవరో మాట్లాడటానికి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని వాడు వాడటం జరిగింది. ఎస్, ఆర్టికల్ 25లో ఉంది ఎంచుకునే స్వేచ్ఛ. బట్ అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్న అంశం దగ్గర ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ మతం మారిన క్రైస్తవులకు ముస్లింలకు వర్తించదు అని చెప్పి అప్పుడే 77 సంవత్సరాల క్రితమే మరి అంబేద్కర్ గారు మెయిన్ పర్సన్ గా కూర్చిన రాజ్యాంగంలోనే ఉంది. సార్ ఇది అంటే ఈ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే, ఇంకా మాట్లాడారు. పైగా రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుంది కదా, ఎస్సీ రిజర్వేషన్ మీద ఉంటే వాళ్ళకి చెల్లదు అనేది క్రైస్తవులకి. ఈయన అది కూడా ఓటంకించారు.